వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అధికారులు. 24 మండలాల్లో 564 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వగా 530 సర్పంచ్ స్థానాలకు 1773 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడవ విడతలో 4896 వార్డులుండగా ఇప్పటికే 1276 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3620 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 9144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, థర్డ్ ఫేజ్ పంచాయతీ పోలింగ్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? మూడో దశ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలలో ఎన్నికల సిబ్బంది కూడా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో వాళ్ళకు మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. తర్వాత కొద్దిసేపట్లోనే లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్తారు. అక్కడనే ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్లలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్కు వాళ్ళు పూర్తిగా సన్నద్ధమవుతారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు, వాళ్ళకు బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు, తర్వాత మెటీరియల్ ఏవైతే ఉంటుందో రేపు మొత్తం బ్యాలెట్ తోటి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఏ వార్డుకు సంబంధించినటువంటి ఆ వార్డు, ఆ గ్రామ పంచాయతీ, తర్వాత ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నెంబరు, దానికి సంబంధించిన వార్డు నెంబరు, వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రతి బ్యాలెట్ పేపర్ మీద రాసుకుంటారు. అదేవిధంగా వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నిటి మీద కూడా రికార్డ్స్ అన్నిటి కూడా పూర్తి చేసుకుంటారు. ఇక్కడి నుంచి మరొక గంటన్నరలో ఇక్కడి నుంచి అన్ని కూడా స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్లలో వాళ్ళంతా కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ కోసం వెళ్తారు. ఇవాళ సాయంత్రం వరకు ఆయా పోలింగ్ స్టేషన్లలో కూడా రేపటి కౌంటింగ్ పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తిగా రెడీ అవుతారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ చాలా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ఆ ఫలితాల నేపథ్యంలో మూడో దశలో అయితే మెరుగైనటువంటి అంతకంటే ఎక్కువ ఫలితాలు సాధించాలనేది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ కసరత్తు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం అంతా ముగిసినప్పటికీ కూడా రేపు ఉదయం 7 గంటలు పోలింగ్ అయ్యేంత వరకు కూడా ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు తరలించడం కావచ్చు, లేదా వాళ్ళను ప్రభావితం చేసేటువంటి అంశాలను చూడటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ థర్డ్ ఫేజ్కు సంబంధించి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలలో 24 మండలాల్లో జరుగుతుంది. 564 గ్రామ పంచాయతీలకు సంబంధించి 34 ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా మిగతా 530 గ్రామాలకు సంబంధించి 1773 మంది అభ్యర్థులు సర్పంచుల పోస్టులో కూడా పోటీ పడుతున్నారు. వాళ్ళ భవితవ్యం అంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు నిర్ణయిస్తారు. రేపు 1 గంట వరకు ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉంటుంది. తర్వాత 1 గంట తర్వాత లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వస్తారో వాళ్ళకు పోలింగ్ స్లిప్ సపరేట్గా టోకెన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 1 o'clock ప్రధానమైనటువంటి గేట్ను కూడా క్లోజ్ చేసేస్తారు. అయితే 2-2:30 తర్వాత నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదటి ఫేజ్లో కొంత ఇబ్బంది అయినా సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి గ్రామ పంచాయతీల ఓటర్లను ప్రాతిపదికన తీసుకొని అవసరమైన అదనపు టేబుల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సకాలంలో పోలింగ్ కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఈసారి మరిన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది కూడా ఇదంతా కూడా సిబ్బంది ఇప్పటికే వీళ్ళకు చాలా వరకు 3 సార్లు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. 2 దఫాలలో పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ వీటన్నిటిలో విధులు నిర్వహించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు వాళ్ళు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్లో ఉన్నారు. మూడో దశ ఎన్నికకు సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా సన్నద్ధమై ఉన్నారనే చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి గెలుపు ఓటముల సందర్భంగా కావచ్చు, ప్రచారం పూర్తయిన తర్వాత కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత గెలుపు ఓటముల మీద 1-2 ఓట్లే చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని గ్రామాలలో ఉద్రిక్తతలకు కారణమవుతుంటుంది, గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు కావచ్చు, క్రిటికల్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు కావాలి బైండ్ ఓవర్ చేశారు. మొదటి ఇది రెండో విడతలో పెద్దగా ఎక్కడ చిన్న సంఘటనలు మినహా పెద్ద ఇన్సిడెంట్లు ఏమీ జరగకపోవడంతో మూడో దశలో కూడా అదే విధమైనటువంటి పోలింగ్ కావచ్చు, కౌంటింగ్, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా మళ్ళీ మెటీరియల్ తిరిగి రిసెప్షన్ సెంటర్లకు వాళ్ళ కేటాయించిన మండల కోర్టులో తరలించడం కావచ్చు, వీటన్నిటి మీద సజావుగా నిర్వహించుకునేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పచ్చు. సిబ్బందికి వాటన్నిటి కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం
ఈ ప్రిపరేషన్ ఎట్లా ఉంది, తర్వాత మూడవ దశకు సంబంధించినటువంటి పోలింగ్ ఏ విధంగా వాళ్ళు సన్నద్ధమవుతున్నారో కూడా తెలుసుకుని ఇక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎట్లా ఉంది అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ పనిచేశారా? చూసాను. ఎట్లా ఉంది ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన పోలింగ్? కానీ ఏ టైంకు ఓటర్లు ఎక్కువగా వచ్చారు? 1 o'clock వరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అసలు అంటే రూరల్లో ఎట్లా ఉంది? రూరల్లో మనకు 12 గంటల తర్వాత ఎక్కువ వచ్చారు జనాలు. 2 తర్వాత వచ్చారు. 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి బాగానే జరిగింది పోలింగ్ ప్రశాంతంగా. ఎట్లా ఉంది కౌంటింగ్ కానీ ఇదంతా? కౌంటింగ్ ఓకే. కౌంటింగ్ పక్కన మొదటి దశలో మనకి కౌంటింగ్ మనకు ఒక దశలో 1 గంట 2 గంటలు పట్టింది. ప్రస్తుతం అయితే సిబ్బంది అంతా కూడా మనం చూడొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రికార్డ్స్లలో చూసుకుంటారు. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వాళ్ళకి వచ్చినటువంటి మెటీరియల్ అంతా కరెక్ట్ ఉందా లేదా, తర్వాత బ్యాలెట్ బాక్స్ ఏ విధంగా ఉంది, తర్వాత బ్యాలెట్ పేపర్స్కు సంబంధించినటువంటి తీసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా ఇస్తారు. ఓటర్ల లిస్టుకు అనుగుణంగానే వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇస్తారు. వాళ్ళు ప్రస్తుతం ఆ మెటీరియల్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఎట్లా ఉందండి పోలింగ్ సంబంధించి మీరు పూర్తిగా రెడీ అయినట్టేనా? ఎట్లా ఉంది మీ సెకండ్ ఫస్ట్? బాగా అరేంజ్మెంట్ చేశారు ఆత్మకూరు మండలం వాళ్ళు, ఎంపీడీఓస్ కానీ వాళ్ళు కానీ. మేము ఆల్రెడీ ఇంత ముందు కూడా ఈ డ్యూటీలు చేశాం కాబట్టి మాకు కొంచెం ట్రైనింగ్ కూడా 3 సార్లు తీసుకున్నాం. దాంట్లో ఏమాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం మాత్రం అలాట్మెంట్ మాత్రం మంచిగా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ మీకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? పల్లెపూరులో భాగంగా మాకు ఎక్స్పీరియన్స్ మరి మంచిగానే ఉంది. ఏ విధంగా అంటే విలేజ్లో వాళ్ళ యొక్క ఉత్సాహం కంటెస్ట్ చేసే విధానంలో కానీ వాళ్ళ యొక్క మేము అంటే ఎన్నిక కావడంలో వాళ్ళు పాల్పంచుకున్నటువంటి వాళ్ళ భాగస్వామ్యం చాలా, అంటే సిటీస్ నుండి కూడా వచ్చే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అవన్నీ చూస్తే మాకు ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది. సో జనరల్గా కూడా అర్బన్కు రూరల్కు తేడా ఏమైనా కనిపిస్తుంటుందా ఈ పోలింగ్ విషయంలో? అంతకుముందు అర్బన్లలో చాలా తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ శాతం ఉండేది. ఈ మధ్యకాలంలో బాగానే వాళ్ళు కూడా ఓటర్లు కూడా బాగా, అంటే వాళ్ళకు కూడా బాగా అంటే అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ఓట్లు వేయడానికి. వాళ్ళ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిగా వినియోగించుకుంటున్నారు. అంతకుముందు సిటీలలో బాగా వినియోగించుకునేవాళ్ళు. ఇప్పుడు 80% వరకు మనకు విలేజ్లలో వస్తుంది. అంటే దాదాపు సిటీ నుండి కూడా విలేజ్లకు ఓటర్లు తరలి వస్తున్నారని చెప్పొచ్చు. సో అంటే గ్రామీణ ప్రాంతం జరిగేటువంటి ఓటు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా భావిస్తారు. గెలుపు ఓటములలో ఒక్కొక్కసారి ఒక్క ఓటుతో గెలిచినటువంటి గ్రామ పంచాయతీలను కూడా చూసాం. అందుకనే తమకు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ పనుల కోసం కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఇట్లా సిటీలకు వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తుంటారు. తర్వాత చాలామంది కూడా తమ గ్రామంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా తమ పాత్ర ఉండాలి, పాల్గొనాలని కోరుకుంటారు. అందుకోసమే ఈ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి కూడా వస్తే మనకు పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కూడా చూస్తే చాలా వరకు 85% పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి థర్డ్ ఫేజ్కు సంబంధించి కూడా మరింత ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులు తీసుకున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ప్రచారాలు కూడా అదేవిధంగా జరిగాయి. దీంతో థర్డ్ ఫేజ్లో మొదటి 2 ఫేజ్ల కంటే కూడా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. దీంతో దానికి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్స్ కావచ్చు వాటన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత రేపు ఉదయం 7 గంటల పోలింగ్ కోసం కూడా వెళ్తున్నారు. ఎట్లా ఉందండి పోలింగ్ సంబంధించి కౌంటింగ్? పోయినసారి మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్లలో చేశారా? కౌంటింగ్ ఎట్లా జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కు? నేను ఇది ఫస్ట్ టైం సార్, ఇంతకుముందు చేయలేదు అది. సో మేడం చేశారు. మీరు చేశారండి? ఎట్లా ఉంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌంటింగ్ సంబంధించి ఎట్లా జరిగింది? చాలా సక్సెస్ఫుల్గా చాలా చక్కగా జరిగింది సార్. అంటే ఫస్ట్ ఫేజ్ కౌంటింగ్ ఎంత టైం పట్టింది? సెకండ్ ఫేజ్కి ఏమైనా మార్పు అట్లా జరిగింది? అంటే ఆఫ్టర్ లంచ్ వి స్టార్టెడ్ కౌంటింగ్. 2:30 తర్వాత స్టార్ట్ చేస్తే మాకు ఒక కాడేమో 7 అయింది, ఇంకొక కాడ 8, 9 కూడా అయింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మళ్ళీ వచ్చి అవి సబ్మిషన్ చేసి వీ హ్యావ్ టు గో. ఎట్లా ఉంటుంది మేడం ఓటర్ల నాడి కావచ్చు? చలికాలం వింటర్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అసలు ఏ టైంకు ఓటర్లు బాగా వస్తున్నారు అనిపించింది మీకు? ద ఓటింగ్ స్టార్టెడ్ ఎట్ 7 సార్. 7 o'clock స్టార్ట్ అయితే చాలా యంగ్స్టర్స్ కన్నా చాలా ఓల్డ్ పీపులే చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి వాళ్ళకి చేత కాకుండా హెల్ప్ తీసుకొని మరీ వచ్చి ఓటు వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 10 o'clock కల్లా మ్యాక్సిమం ఓటర్స్ వచ్చేసారు. ఎర్లీ మార్నింగే వచ్చారు అందరు 7కి ఎగ్జాక్ట్.
సో మనం ఓటింగ్ సరళిని కూడా అదే చెప్తున్నారు. జనరల్గా కూడా చలికాలం ఉంటుంది, చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ ఓటింగ్ సంబంధించి చూస్తే 7 గంటల వరకే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి బార్లు తీరుతున్నారు. తర్వాత వ్యవసాయ పనులు కావచ్చు, ఇతర పనులు ఉన్న వాళ్ళు కూడా ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్ళాలి అనుకుంటారు. అందుకనే పల్లెల్లోకి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. 1 o'clock వరకే ఉంటుంది కాబట్టి 10 తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువగా ఓటు వేయడానికి వస్తున్నారు. 7 to 9 మాత్రం ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, మిడిల్ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆ టైంలోనే వచ్చి ఓటు వేస్తున్నారు. సేమ్ రేపు ఉదయం 7 గంటలకు సంబంధించినటువంటి పోలింగ్ కోసం అయితే సర్వం సిద్ధమైంది. సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక వెహికల్లో వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకు కూడా తరలి వెళ్తారు. సాయంత్రం వరకే అక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లతోటి వాళ్ళకు పాసులను ఇష్యూ చేస్తారు. రేపు ఉదయం 6:30 వరకు మళ్ళీ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రానికి అలౌ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బ్యాగ్స్లను సీల్ చేయడం కావచ్చు, తర్వాత మిగతా ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసి 7 గంటల నుంచి ఓటు వేయడానికి పూర్తిగా సన్నద్ధమవుతారు. ఓటర్లంతా కూడా 7 గంటలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. సేమ్ టైంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పల్లె వాతావరణం కనబడేటట్టుగా పోలింగ్ కేంద్రాలను గ్రీనరీగా తీర్చిదిద్దుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఈసారి వరంగల్ చాలా స్పెషల్గా కనిపించే విధంగా కూడా చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 24 మండలాల్లో జరగనున్న 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోరు కోసం సన్నద్ధమవుతున్న తీరు.